అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ 20 డివిజన్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం కార్పొరేటర్ పర్వతం మీసాల మల్లేశం గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. కరీంనగర్ కార్పొరేషన్ 20 డివిజన్ పరిధిలోని బుడిగజంగాల కాలనీలో అభివృద్ధి పనుల ప్రారంభ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ మేయర్ కులగాని శ్రీనివాస్ గారు, డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు గారు, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు మల్లేశం పటేల్ గారు, కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ గారు, జిల్లా ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ గారు హాజరై అభివృద్ధి పనులను ప్రారంభించారు. 20 డివిజన్ స్థానిక కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు పర్వతం మీసాల మల్లేశం గారు ముఖ్య అతిథులకు ఘన స్వాగతం పలికి శాల్వాలతో సన్మానించారు. అనంతరం భూమి పూజ చేసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. శంకుస్థాపన శిలాఫలకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వరాల నరసింహం గారు, శ్రీమతి సుదగోని మాధవి కృష్ణకుమార్ గౌడ్ గారు, కర్రె అనిల్ గారు తదితర కార్పొరేటర్లు, వివిధ పార్టీల నాయకులు, మహిళా నాయకురాళ్లు, 20 డివిజన్లోని పలు కాలనీల పెద్దలు, బుడిగజంగాల కాలనీ పెద్దలు, యువతీ యువకులు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏండ్ల నాటి కళ నెరవేరుస్తున్న పెద్దలకు బుడిగజంగాల కాలనీ వాసుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని 20 డివిజన్ కార్పొరేటర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్వతం మీసాల మల్లేశం గారు అన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలను వారికి ఏకరువు పెట్టారు. పలు ఆసక్తికర అంశాలతో కూడిన ఈ వీడియో ఆద్యంతం ఆసక్తికరం, చివరి వరకు చూడండి. చూడాలి మళ్ళీ ఇటు రాలే అటు ఉండాలి. Sure, right. ఓకే మా అందరికి కలుపుతాయి. గడప రెడ్డి కాంట్రాక్ట్ రెడీ మళ్ళీ ఒకసారి చూడు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 20వ డివిజన్ రేకుర్తి వేడ బుడిగజంగాల కాలనీలో యుఐడిఎఫ్ ద్వారా దాదాపు 70 లక్షల నిధులతోని ఈరోజు ఇక్కడ సీసీ రోడ్డు డ్రైనేజ్ పనులకు స్థానిక కార్పొరేటర్ పర్వతం మల్లేశం గారు, అలాగే గౌరవ డిప్యూటీ మేయర్ సునీల్ గారు, యాదగిరి సునీల్ రావు గారు, గౌరవ కమిషనర్ గారు,
గ్రంథాలయ చైర్మన్ గారు, ఆర్టీఏ మెంబర్ గారు, గౌరవ కార్పొరేటర్లు అందరూ పాల్గొనడం జరిగింది. మొన్ననే మనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు శ్రీ బండి సంజయ్ గారితో దాదాపు ఒక 4 డివిజన్లో ఒక 3 కోట్లకు సంబంధించి పనులను యూఐడిఎఫ్కి సంబంధించి పనులను మొన్ననే ప్రారంభించడం జరిగింది. దీనిలో ఒక 50 కోట్లకు సంబంధించి యూఐడిఎఫ్ కింద మొదటి విడత మనకు తీసుకురావడం జరిగింది. దానిలో 66 డివిజన్లో పనులను ప్రారంభించడం జరుగుతుంది. త్వరలోనే ఈ పనులని పూర్తి చేసి మళ్ళీ రెండో విడతలో ఒక 30 కోట్ల యూఐడిఎఫ్ నిధులతోని త్వరలోనే యూఐడిఎఫ్కి సంబంధించి 30 కోట్లకు సంబంధించి టెండర్ల ప్రక్రియ సుతం పూర్తి చేసే విధంగా మా నగరపాలక సంస్థ పాలకవర్గం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇక్కడ డివిజన్లో ప్రధాన సమస్య డ్రైనేజీ సమస్య ఉన్నది. ఇది ఎస్ఆర్ఎస్పి కెనాల్లో కలవడం జరుగుతుంది. యూసీఎఫ్లో అది డిపిఆర్ రెడీ అవుతుంది. దానిలో దీనికి సంబంధించి ఈ 19వ డివిజన్ కానీ 20వ డివిజన్ కానీ దీనికి సంబంధించిన యూసీఎఫ్లో స్టామ్ వాటర్ డ్రైన్ ప్రపోజల్ పెట్టే విధంగా డిపిఆర్ రెడీ చేస్తున్నాం. ఎందుకంటే అన్నీ తీసుకుపోయి ఆ కెనాల్లో కలవడం ద్వారా ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ కార్పొరేటర్లు కానీ ప్రజలు కానీ మా దృష్టికి తీసుకొచ్చిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని స్టామ్ వాటర్ డ్రైన్ ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. తప్పకుండా దశల వారీగా పార్టీలకు అతీతంగా నగర అభివృద్ధిలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి ఇప్పుడు ఏదో మాదిరిగా మాకు వాటర్ వచ్చే ప్రయత్నం అనేది మీరు సహకరించాలి. కాబట్టి నీళ్ళతో చాలా ఇక్కడ పొద్దుగా లేస్తేనే కష్టం చేసుకుని పొద్దుగా కూలి పని పెట్టేవాళ్ళు మా డివిజన్ మొత్తం కూలి పని చేసుకునే వ్యక్తులు ఉన్నారు. కాబట్టి గత 40 సంవత్సరాల నుంచి మా డివిజన్ ఎంత పడిపోయింది సార్, ప్లీజ్ సార్. ఎందుకంటే మా డివిజన్లో దాదాపు నేను ఇంతకుముందు కూడా నేను పార్టీలో గెలిచిన తర్వాత కూడా మా మంత్రులతో కూడా అడగడం జరిగింది. అయ్యా మా డివిజన్కు ఖచ్చితంగా ఒక 30 నుంచి 40 కోట్లు మా డివిజన్కి అభివృద్ధి గురించి కావాలని కూడా అడగడం జరిగింది. అలా మేము కూడా దయచేసి పెద్ద మనసుతోటి మా 19వ డివిజను, 21వ డివిజను, 16వ డివిజను, 20వ డివిజను మీ ఇద్దరు దృష్టిలో పెట్టుకోండి, మమ్మల్ని సహకరించండి, మా డివిజన్ కాపాడండి. ప్రతి డివిజన్ డెవలప్మెంట్ అయింది, మా డివిజన్లో కొద్దిగా వెనకబడిపోయినాయి. కాబట్టి మీరు పెద్ద మనసుతోటి మా డివిజన్ అభివృద్ధి పొందడానికి అవకాశం ఇవ్వండి. కాబట్టి పొద్దుగా లేచి కష్టం చేసుకుంటారు, పొద్దున పోతే సాయంత్రం వచ్చేవారికి ఏ ఇంట్లో దుమ్ము ఆ ఇంట్లోనే ఉంటుంది. అంటే దుమ్ము తిని దుమ్ములనే బతుకుతున్నారు మా డివిజన్లో. కాబట్టి పెద్ద మనసుతోటి మా డివిజన్ మరి అన్ని రకాల అభివృద్ధి చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి శ్మశాన వాటికి సార్, శ్మశాన వాటికి ఇక్కడ ఉద్యోగాలు శ్మశాన వాటికి దగ్గర ఉంది. పెద్ద స్కూల్ కూడా లేవు సార్. చిన్నపాటి స్కూల్ ఉండలేదు మాకు ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే మాకు మా ఒక కాలేజీ అది వైర్లు వంగిపోయినాయి స్తంభాల గురించి, అది కూడా ఇబ్బంది. అదొక పని మెయిన్ ఉంది. కరెంట్ బాగా స్తంభం కరెంట్ పోతుంది మాకు. మేము మా ఇంటికి కరెంట్ సమస్య ఇదొకటి మెయిన్. మాకు కొంతమందికి ఇల్లు స్థలాలు లేవు, కొంతమంది గుడిసెల్లో ఉన్న ఉంటారు చాలామంది. ఒక ఇళ్ళ స్థలాలు గురించి ఒకటి, ఈ అంగన్వాడీ కేంద్రం ఒకటి, కరెంట్ స్తంభాల దర్భాలు ఒకటి, స్కూలు చిన్న స్కూల్ ఇచ్చిన కేంద్రం ఇది వరకు పెట్టుకున్నాం. ఇంకో కలెక్టర్ దగ్గర పోయినాము, ఎమ్మెల్యే దగ్గర పోయినాము, మంత్రి దగ్గర పోయినాము. ఈరోజు మరి మా బేడాపుడి గల కాలనీలో సీసీ రోడ్డు శంకుస్థాపన గురించి మరి కమిషనర్ గారును, అదేవిధంగా మేయర్ గారును, మరి సత్తు మల్లేశన్న గారు, మరి డిప్యూటీ మేయర్ సునీల్ రావు గారు మరి మా కాలనీకి రావడం జరిగింది. మరి డివిజన్ అభివృద్ధి గురించి, మా సమస్యల గురించి పూర్తి వివరాలు చెప్పడం జరిగింది. మరి అన్ని రకాలుగా మేము ముందుండి నడిపించి డివిజన్ అభివృద్ధి గురించి అన్ని రకాలుగా మేము నిధులు ఇస్తామని చెప్పి కూడా కమిషనర్ గారు, మేయర్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి మా 20 డివిజన్లో కొన్ని కాలనీల పేరు కూడా చెప్పడం జరిగింది. మరి షేకాబీ కాలనీ, సింహాద్రి కాలనీ, స్వామి కాలనీ, విజయపూరి కాలనీ, అంబేద్కర్ కాలనీ. మరి గత 40 సంవత్సరాల నుంచి మా డివిజన్లో అభివృద్ధి లేదు. కాబట్టి మీ మంచి ఆలోచనతోటి మా డివిజన్ అభివృద్ధి చేయాలని కూడా మరి వచ్చిన కమిషనర్ గారిని, మేయర్ గారిని కూడా కోరడం జరిగింది. వాళ్ళు మాటిచ్చారు. మరి ఖచ్చితంగా మేము మీ 20వ డివిజను, 21వ డివిజను, 16వ డివిజన్ కూడా మేము అభివృద్ధి చేసేందుకు ముందుంటాము. మరి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మేము వాళ్ళు వచ్చినందుకు అభినందించాము. మరి అన్ని రకాలుగా ముందుండి నడిపిస్తారని కూడా మాట చెప్పారు. మరి 20వ డివిజన్ కార్పొరేటర్ పర్వతం మల్లేశం, కరీంనగర్ కార్పొరేషన్.
మీ కార్పొరేటర్ ఎట్లా పని చేస్తాడు, మీతో ఎట్లుంటాడు? కార్పొరేటర్ అయితే మరి మాకైతే మంచి పనులు అయితే మంచిగా చేస్తాడు. మా రోడ్డు ఇప్పుడు సాక్షన్ అనేది చేస్తున్నాడు. సాక్షన్లో మంచిగా ఇప్పుడు వారికైతే మాకు ఏం కాదు, ఎలాంటి ఏ టోకా లేదు. ఇంకా పని చేయాలి, మాకు కూడా పని అక్కడ అన్ని తీర్చాలి. ఏ పని కానీ ఇప్పుడు వరకైతే మంచిగా చెప్తాడు. మీ 27 డివిజన్ కార్పొరేటర్ పర్వతం మీసాల మల్లేశం మంచిగా చేస్తుండే కాబట్టి మీరు కూడా చూడండి ఈ పనులు కానీ. మీ కార్పొరేటరు 27 డివిజన్ కార్పొరేటరు పర్వతం మీసాల మల్లేశం గారు మీకు ఎట్లా పని చేస్తాడు, మీతో ఎట్లా ఉంటారు? మాతో ఎట్లుంటారు అంటే ఇద్దరు ఎక్కడెక్కడ ఊళ్ళో ఇక్కడ వస్తే కూడా వాళ్ళు పోరాడి స్థలం తెచ్చారు. ఈ స్థలం తెస్తే స్థలంలో ఉన్నాం కానీ మంచి అయినా చెడైనా సచ్చినా బతికినా ఏదైనా కూడా వాళ్ళిద్దరు కూడా సహకరిస్తారు. ఇప్పుడు మీ కార్పొరేటరు మీసాల మల్లేశం గారు మీకు ఎట్లా సహకరిస్తారు? ఎటు సహకరిస్తాడు అంటే ఏమన్నా కూలిపోయా మంది చనిపోతారు చూడు వాళ్ళు సహకరిస్తారు. నిన్న పెళ్లిలు అయితే వాళ్ళకి ఇన్ని ఇస్తాం సహకరిస్తారు. ఇక ఇళ్ళల్లో కూడా మంచి అయినా చెడ్డ అయినా కూడా సచ్చినా బతికినా కూడా ఆయనకి సహకరిస్తారు. అందరికి సహకరిస్తారు. పాస్టర్ ఆయన ఉంటేనే ఈ స్థలం వచ్చిన, లేకపోతే ఆయన లేకపోతే ఈ స్థలం రానే రాపో. గుట్టలన్నీ ఊరగొట్టి ఈ ఊళ్ళో ఉండి ఇద్దరు ఉండి గుట్ట అంతా అడవంతా కొట్టించి భార్య బాగా విడిచిపెట్టి కూడా ఈ అడవిలో నిద్రపోయి ఊరు రేపించి అడవంతా కొట్టించి మీకోసం మీసాల మల్లేశం పాస్టర్ ఇద్దరు సార్లు సొంత పైసలు పెట్టి కూడా ఏది పర్వతం మీసాల మల్లేశం గారు డివిజన్ 27 డివిజన్ కార్పొరేటర్ పర్వతం మీసాల మల్లేశం గారు మీతో ఎట్లా ఉంటారు, ఏం పనులు చేస్తారు, మీకు ఎట్లా సహకరిస్తారు? మాతో బాగానే ఉంటారు. డివిజన్లో కూడా అన్ని కాలనీలకు అన్ని విధాల డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ శాంక్షన్ చేయించారు. ప్రజెంట్ కూడా ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి కాలనీకి వచ్చే రోడ్ కూడా శాంక్షన్ చేయించారు. ఇప్పటివరకు అయితే మా డివిజన్ కార్పొరేటర్ గారు బాగానే చేస్తున్నారు. ఏది పర్వతం మీసాల మల్లేశం గారు? మీసాల మల్లేశం గారు 27 డివిజన్ కార్పొరేటర్ పర్వతం మీసాల మల్లేశం గారు మీతో ఎట్లుంటారమ్మా, ఏం పనులు చేస్తారు, మీకు ఎట్లాంటి సహకారాలు అందించారు? మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పురు ఎవరైనా చేసిండమ్మా మీకు పర్వతం మీసాల మల్లేశం గారు? ఏది పర్వతం మీసాల మల్లేశం గారు 27 డివిజన్ కార్పొరేటర్ గారు ముందు నుంచేనే అప్పటి నుంచైనా పోరాటం చేస్తుండు మా గురించి. మా కాలనీ అందరూ బాగుపడాలి, అందరూ మంచిగా ఉండాలని ఒక అప్పటి లేని వాళ్ళకు కూడా సహాయం చేయడానికి కూడా సిద్ధంగా చేసుకుంటూ కూడా మంచి భవిష్యత్తు అవుతున్నది. నాకు ఆస్తులు అంతస్తులు అవసరం లేదు, కానీ ఈ డివిజన్ అభివృద్ధి గురించే నేను ఆలోచించిన. నేను ఆ రోజు నుంచి ఈ రోజు 2009 నుంచి నాకు అన్ని రకాల అవకాశం ఇస్తూనే ఉన్నారు. కానీ నాకేదైనా ఉంటే ఈ డివిజన్ అభివృద్ధి చేస్తానన్న ఉద్దేశంతో నేను అనుకున్నా. అదే మొండు పట్టుతోటి నేను ముందున్నా కాబట్టి ఈ డివిజన్లో ఈ కాలనీ ఈ డివిజన్ ప్రజలందరూ నన్ను దీవిస్తే ఈ విధంగా నేను ఇప్పుడు ముందుండి మీకు పని చేస్తున్నా. కాబట్టి ఈ అవకాశం నాకు ఎప్పటికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి మీరు 1 కోట్ల రూపాయల నిధులు కూడా తీసుకొచ్చిన మీ కళ్ళ కూడా కనబడుతున్నాయి. మీరు అవకాశం ఇస్తే, మీరు సమయం ఇస్తే, మీరు సమయం ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. మన కాలనీ కాకుండా డివిజనే అభివృద్ధి చేస్తామని ముందుకు వచ్చిన ఖచ్చితంగా కాలనీతో పాటు డివిజన్ కూడా ప్రత్యేకంగా మేము అన్ని రకాల నిధులు తీసుకొచ్చి కూడా అభివృద్ధి చేస్తారని కూడా మీకు మాటిస్తున్నా. వరుసగా ఉన్న ఒక వ్యక్తిని కాబట్టి నన్నైతే ఏ విధంగా అయితే కాపాడిరో మీ దగ్గరకు వచ్చి ఏ విధంగా అయితే నేను అన్ని రకాలుగా బతలాడి అన్ని రకాలుగా చేసి ఏ విధంగా అయితే నేను ముందుకు వచ్చినో ఆ మాట నేను ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుకుంటా, ఊరి జనాభాను కాపాడుకుంటా, డివిజన్ కాపాడుకుంటా, గలి కాపాడుకుంటా, ప్రజలందరినీ కాపాడుకుంటా. మీరు ఏ ముచ్చట చెప్పినా కానీ ఏ విషయం చెప్పినా కూడా మీ మాట వెనకబెట్టకుండా మీ మాట గౌరవించి చిన్న పిల్లగాడైనా పెద్దోళ్ళైనా నాకన్నా చిన్నోళ్ళైనా కానీ ఏం చెప్పినా మీరు పని చేసి పెడతానని కూడా మాటిస్తున్నా. ఆ రోజు కూడా అదే విధంగా మాటిచ్చిన, ఇప్పుడు కూడా అదే విధంగా మాటిస్తున్నా. మీరు ఎట్టి పరిస్థితున్నా ఇదే కాకుండా మీ దీవెనతోటి మీ ఆలోచనతోటి ఇంకా ముందుకు పోవాలన్న ఆలోచనతోటి నేను అనుకుంటున్నా. మీ దీవెనలు ఎప్పుడు ఉండాలి, అక్కల దీవెనలు అన్నదమ్ముల దీవెనలు ఎప్పటికే ఎల్లకాలం ఉండాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీరందరూ కలిసి ఏకమై ఉంటే నాకు అంతగానో ఇంకేం లేదు.